హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్జే థాట్స్. ఈరోజు మనం చికెన్ గ్రేవీతో వచ్చేసామండి. చాలా టేస్టీ అయిన చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈరోజు మనం కట్లీ పొయ్యి మీద చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అన్ని ఐటమ్స్ కూడా ఒకటేసారి వేసి కుక్ చేసుకుంటాము. చాలా టేస్టీగా వస్తుందండి కట్లీ పొయ్యి మీద కాబట్టి. నార్మల్ స్టవ్ మీద అయినా కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోండి, సేమ్ రెసిపీ వచ్చేస్తుంది మీకు. ముందుగా సన్నగా అయితే టమోటాలు, ఎర్రగడ్డలు, క్యాప్సికమ్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కారానికి తగ్గట్టు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే తెల్లగడ్డ, కొంచెం పుదీనా అయితే పక్కన పెట్టుకోవాలండి. ముందుగా మనం తీసుకున్న చికెన్ని నీట్గా వాష్ చేసుకొని మనం ఏ బాండిల్లో అయితే కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాండిల్లోకి వేసేసుకోవాలండి. ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి. అదే బాండిల్లోకి మనం కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు, క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ అనేది ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాము. మనం చెప్పే ప్రాసెస్లో చికెన్ గ్రేవీ ఒక్కసారి చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో మీరే కమెంట్ చేస్తారు. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తెల్లగడ్డ రెవ్వలు వేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాము. కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా అయితే వేసేసుకోవాలి. నార్మల్గా చేసే చికెన్ వేరు, ఇలాగ చేసుకునే చికెన్ గ్రేవీ వేరండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం అయితే వేసుకుంటున్నాము. కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. ఇందులోకి మనము కొంచెం చికెన్ మసాలా, అలాగే గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాము. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఫస్టే వేసేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇందులోకి మనం సరిపడా ఆయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. అంటే మనం తిరగమాతు ఏం పెట్టకుండా డైరెక్ట్గా ఇలా చేసేసుకుంటే చికెన్ గ్రేవీ చాలా టేస్టీగా వస్తుందండి. చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. కొంచెం దాన్ని మనం మిక్స్ చేసేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టిన తర్వాత మన కట్టెల పొయ్యి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దాని మీద పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ అనుకోండి, మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అందులోంచి వాటర్ కాసేపు ఉంటే బాగా ఊరుతాయండి. చికెన్ అనేది మంచిగా కుక్ అయ్యే వరకు మనం అలాగే పెట్టుకోవాలి. మనం ఇంకేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయబడలేదండి. ఫస్ట్ ఒకసారి యాడ్ చేసిన ఇంగ్రీడియంట్సే సరిపోతుంది. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే కొంచెం అయితే ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది నార్మల్గా అయితే. కానీ కొంచెం తక్కువ అనిపిస్తే వేసుకోండి. స్టవ్ మీద చేసుకునే వాళ్ళైతే లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ కనుక ఇలాగే కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, వాటర్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకున్నామంటే ఆయిల్ అంతా మంచిగా తేలుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. మనం ప్రతిదీ ఫస్టే వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది గ్రేవీ అయితే. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ గ్రేవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.